ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అని మాటమాటికి కొంతమంది మాట్లాడతారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడుతుంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఏదైనా మీరు చెప్పినట్టుగా అనేక విషయాలు క్రోడీకరించి రాసినటువంటి రాజ్యాంగానికి సవరణలు చేసుకోవచ్చు, కానీ మొత్తమే రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి మాటలోని అంతరార్థం ఏమై ఉంటుంది అంటే వీళ్ళు కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. గోల్వాల్కర్ వీళ్ళ ఐడియాలజిస్ట్, కొంత వీర్ సావర్కర్, కొంత వీళ్ళిద్దరే మెయిన్ సార్. ఆయన వీళ్ళు ఒక రాజ్యాంగాన్ని ఆల్రెడీ తయారు చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు డెమోక్రసీ అనగానే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. డెమోక్రసీ కాకుండా సార్, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం కదా. అవును, ప్రజాస్వామ్యం అంటే ఏం సార్? ప్రజల చేత ప్రభుత్వం నడవాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన మంత్రులు రాజ్యాన్ని నడిపించాలి. అంటే ఎన్నుకోబడిన వాళ్ళు చట్టాలు తయారు చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మెజార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి మా ఇష్టం అంటున్నారు. కానీ మెజార్టీ ప్రజలు ఈ మెజార్టీ ప్రజాప్రతినిధులను ఎన్నుకోలే. మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలించడమే ప్రజాస్వామ్యం కదా. అలా కాకుండా మెజార్టీ ఉందనే పేరుతోటి ఈ విధంగా చేయటం ప్రజాస్వామ్యం కాదు కదా. ఒక్కొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలా చెప్పలేదు కదా. వీళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చాయి? అది వీళ్ళకి ఓట్లు అసలు పాయింట్ చెప్పారు. 40% కూడా ఓట్లు రావు. ఒక్కొక్కసారి 38, 35 వచ్చినా సరే వాళ్ళు ఎలక్ట్ అయిపోతున్నారు. మరి మెజారిటీ ప్రజలు నిన్ను వ్యతిరేకించినప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ హక్కు? నీకు లేదు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు అంటే మళ్ళీ మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడతారా? అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అధికారం ఉంది, రెండవ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టడానికి లేదు కదా. అమెండ్మెంట్ చేయడానికి అధికారం ఉంది తప్పించి మీరు రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేదు కదా. వాజ్పేయి ఉన్నప్పుడు ఒక కమిషన్ వేశాడు కదా ఆయన, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తోటి ఒక కమిషన్ వేశాడు ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కొన్ని రికమెండేషన్లు చేయమని. సో దాని మీద వ్యతిరేకత బాగా వచ్చింది. కొన్ని రికమెండేషన్స్ వాళ్ళు తయారు చేసి పెట్టారు, కానీ వాళ్ళకి ఎప్పుడైతే దేశమంతా కూడా వ్యతిరేకించడం మొదలుపెట్టిందో, ఉన్న రాజ్యాంగాన్ని అవసరాలు తీర్చడానికి ముందు నుంచి మనం ఏ రకంగా అయితే అమెండ్మెంట్ చేస్తున్నామో 103 అమెండ్మెంట్ కూడా జరిగింది కదా. అట్లాగే అమెండ్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చే హక్కు నీకు లేదు. ఇది ప్రజలు సమర్పించుకున్న సావరెన్ పీపుల్. వాళ్ళు 100% ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు. 33-35 అనుకున్నారు. సావరెన్ పవర్ అంతా వాళ్ళలో ఉంది. సార్వభౌమాధికారం ప్రజల్లో ఉంది. ప్రజలంతా 100% ఒప్పుకుంటేనే నువ్వు కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయగలను తప్పించి. గొప్ప విషయం చెప్పారు సార్. రాజ్యాంగానికి ఇలాంటి ప్రమాదం ఉన్నటువంటి స్థితిలో రాజ్యాంగాన్ని ఎవరు రక్షించుకోవటానికి ఏం చేయాలంటారు? రాజ్యాంగము అందరికంటే ఈ రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో ఎక్కువ ఎవరికి అవసరము? అట్టడుగు ఉన్న ప్రజలకి ఈ రాజ్యాంగ హక్కులు ముఖ్యంగా అవసరం. అట్టడుగు ఉన్న ప్రజలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అంతా ఒక్క మాటలో బహుజనులందరికీ కూడా అవసరం. సో బహుజనులు ఎందుకంటే మనం సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, అణిచివేయబడి ఉన్నాం కాబట్టి రాజ్యాంగం యొక్క రక్షణలు మనకు అవసరం. మనం అభివృద్ధిలోకి రావాలంటే, మన హక్కులు కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ ప్రజలకు. అలాగే కార్మిక వర్గం వాళ్ళు కూడా కాల రాస్తున్నారు. ఒక 7 కోడ్స్ తీసుకొచ్చి మొత్తం చట్టాలన్నీ ఈజ్ బిజినెస్ అని కార్మికుడినే తిండి లేని పరిస్థితి కల్పిస్తున్నారు. బిజినెస్ కార్పొరేట్స్కి సహాయం చేయడానికి మినిమం వేజ్ చట్టాన్ని, అలాగే అన్ని సేఫ్టీ, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏమీ లేనటువంటి పరిస్థితి, మీ ఇష్టం అనేసి హైర్ అండ్ ఫైర్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నీ ఇష్టం, నువ్వు కావాలితో పెట్టుకో లేకపోతే పంపించే, అవి దాని మీద తర్వాత మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ ప్రజలు ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరైతే హక్కులు కాలరాయబడుతున్నాయో, ఈ వర్గాలందరూ కూడా ఏకమై అంబేద్కర్ గారు ఒక బ్రహ్మాండమైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని కాపాడుకోవాల బాధ్యత మన అందరి మీద, ఈ ప్రజలందరి మీద ఉందని నా ఉద్దేశం.